ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో అధికారులు వైసీపీ నేతలకు అడుగులకు మడుగులొత్తుతూ వారు ఏది చెబితే అది కాదనకుండా చేస్తున్నారు, మనందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో నిబంధనలు చట్టాలు లాంటి వాటికి పట్టించుకోకుండా పనిచేస్తున్నారు. అందులో కొన్ని అవకతవకలు అనేవి తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. తాజాగా గతంలో ఏదైతే 2021లో తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగాయో లోక్సభకు సంబంధించి, ఆ ఎన్నికలలో జరిగిన అవకతవకలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు చర్యలకైతే ఉపక్రమించింది. అందులో భాగంగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష మీద అయితే సస్పెన్షన్ వేయటం జరిగింది. ఇది అధికారులందరికీ కూడా ఒక చెంపపెట్టు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి లేదా వైసీపీ నేతలకు ఊడిగం చేయాలనుకుంటున్నారో, జీతగాళ్ళలాగా పనిచేయాలనుకుంటున్నారో, పాలిగాళ్ళలాగా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు గిరీష సస్పెన్షన్ అనేది ఒక చెంపపెట్టుగా మారాలి. ఇక అసలు విషయానికి వస్తే 2021లో అప్పటి వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి ఆ బల్లి దుర్గాప్రసాదరావు చనిపోయాడు. సో ఆ నేపథ్యంలో వచ్చిన పై ఎలక్షన్లో వైసీపీ తరఫున మరొక వ్యక్తి గురుమూర్తి కూడా నిలబడటం జరిగింది. సో ఖచ్చితంగా అది అధికార పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. గెలవకపోతే దాని ప్రభావం పై ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల మీద కూడా పడుతుంది. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతామనే ఒక భయంతో తమ స్థానాన్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం అడ్డగోలు ఆ నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో ఈరోజు ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ బలిపశువుగా మారారు. ఇప్పుడు అన్నమయ్య కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష నాడు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఎన్నికల అధికారిగా కూడా అక్కడ వ్యవహరించడం జరిగింది. అదే సమయంలో ఈ గిరీష లాగిన్ ఐడి నుంచి 30,000 ఓటర్ ఐడీలను డౌన్లోడ్ చేయడం జరిగింది. ఎపిక్ కార్డులు అంటాం, అంటే మనం ఓటర్ ఐడి కార్డులు అంటాం కదా. సో ఆ ఓటర్ ఐడి కార్డులు 30,000 ఓటర్ ఐడి కార్డులు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు డౌన్లోడ్ చేయడం జరిగింది. ఎందుకు డౌన్లోడ్ చేశారు, ఏంటి కథ అంటే, ఆ డౌన్లోడ్ చేసిన 30,000 కార్డుల్లో ఫోటోలు మార్పింగ్ చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారు. మీరు ఒకసారి కొద్ది గతానికి వెళ్ళి పరిశీలించండి. తిరుపతిలో దొంగ ఓటర్లు లైవ్లో అడ్డంగా మీడియాకు దొరికిపోయారు. ఓటర్ ఐడి కార్డు మనం లాగేసుకుని నీ పేరేంటో చెప్పమ్మా, ఇందులో ఏం పేరు ఉందో చెప్పంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆడ ఐడి కార్డులు కాదు, కేవలం ఫేస్ మాత్రమే మార్పింగ్ చేశారు, మిగతా విషయాలు ఏవి కూడా మార్పు చేయలేదు. అలా ఫేసులు మాత్రమే మార్పు చేసి దొంగ ఓటర్ల ఐడీలు ఉపయోగించారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే సమాధానం లేదు, మీ భర్త పేరేంటంటే సమాధానం లేదు. ఇలా దొంగ ఓటర్లు అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలోనే ఒక బీజేపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద విచారణ చేపడితే విచారణలో తేట తెల్లమైంది. ఈ గిరీష లాగిన్ ఐడి నుంచి 30,000 కార్డులు డౌన్లోడ్ చేశారు. ఆ కార్డులతోనే దొంగ ఓట్లు వేశారని చెప్పి విచారణలో నిర్ధారించబడిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన మీద అయితే సస్పెన్షన్ వేయడం జరిగింది. గతంలో కూడా గిరీష తీరు మీద కానివ్వండి, తిరుపతి కలెక్టర్ తీరు మీద కానివ్వండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష నాడు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న సమయంలో జరిగిన ఘటన కాబట్టి ఈయన మీద అయితే చర్యలకైతే ఉపక్రమించింది. అది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ ఒక చెంపపెట్టు, ఇతర అధికారులు కూడా ఒక చెంపపెట్టు. ఎందుకంటే అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళకి జీతగాళ్ళలాగా పాలిగాళ్ళలాగా వాళ్ళు ఏది చెప్తే మేము అది చేస్తాం అనుకుంటే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఈరోజు ఎవరు కూడా అన్నమయ్య జిల్లా కలెక్టర్ని కాపాడలేకపోయాడు. ఎవరైనా కాపాడారా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి? జగన్మోహన్ రెడ్డి కాపాడలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి కాపాడలేదు, విజయసాయిరెడ్డి కాపాడలేదు, పోనీ సిఎస్ కాపాడలేదు, చీఫ్ సెక్రటరీ కాపాడలేదు, ఎవరూ కాపాడలేకపోయారు కదా. ఎందుకనంటే రెడ్ హ్యాండెడ్గా దొరికేశారు. అక్కడ ఐడి ఉపయోగించి 30,000 కార్డులు డౌన్లోడ్ చేశారు. ఈ సస్పెన్షన్ ఎక్కడితో ఆగలేదు. దీనికి సహకరించిన ఇతర అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంతమంది ఇందులో పాల్గొన్నారు అనే విషయాల మీద ఆల్రెడీ విచారణ కూడా జరుగుతుంది. వారి మీద కూడా రేపో ఎల్లుండో ఖచ్చితంగా చర్యలు తీసుకోవటం అయితే ఖాయం. అంటే ఈరోజు అధికార పార్టీ నేతలకు ఆ రోజు తొత్తుగా వ్యవహరించినందుకు ఫలితం ఈరోజు అనుభవించాల్సి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డిని నమ్మిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైలుకు వెళ్తాం, సస్పెన్షన్లకు గురవడం పెద్ద విచిత్రమేం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు తీసుకోండి, ఐఏఎస్ శ్రీలక్ష్మి ఏమైంది, ఎన్ని రోజులు జైలు శిక్ష అనుభవించింది. సరే తీసుకొచ్చి మళ్ళీ పక్కనే పెట్టుకున్నాడు అనుకోండి, ఆవిడ కూడా అవన్నీ మర్చిపోయి వచ్చి ఉద్యోగం చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ చరిత్ర అనేది ఒకటి ఉంది కదా. ఆ రోజు ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్రీలక్ష్మి నిజాయితీ గల అధికారిగా పేరుండి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో చేసిన తప్పుడు పనులకు జైలు శిక్ష అనుభవించింది. అసలు ఒకనొక దశలో ఉద్యోగం కూడా మానేస్తుందన్నారు ఆవిడ. సరే, తర్వాత జరిగిన పరిణామాలు వేరనుకోండి. ఇలాంటి అధికారులందరికీ కూడా ఈరోజు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఒక చెంపపెట్టు. అయితే దురదృష్టం ఏంటంటే ఈ చర్యలు తీసుకోవడానికి 2 ఏళ్ళు సమయం పట్టడం. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం.
వేషాలు వేస్తే వేటే, ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంత పాడితే అంతే సంగతులు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశ సస్పెన్షన్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు. సో అధికార పార్టీకి తబేదారులుగా, ఆ పార్టీకి జీతగాళ్లుగా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితాలో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలకు వంత పాడుతున్న పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులకు ఇది ఒక చెంపపెట్టు. నాడు ఆ గిరీశ ప్రస్తుతం అయితే అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నాడు. బట్ ఎన్నికలు జరిగే సమయంలో ఈయన ఆ తిరుపతి కార్పొరేషన్కు కమిషనర్గా ఉన్నాడు. అంతే సమయంలో ఈయన ఎన్నికలకు సంబంధించి ఈఆర్ఓగా కూడా వ్యవహరించడం జరిగింది. అదే సమయంలో ఈ గిరీశ లాగిన్ ఐడిని ఉపయోగించి, ఆయన ఈఆర్ఓగా ఉన్నాడు కదా, ఈ లాగిన్ ఐడి ఉపయోగించి దాదాపుగా 30,000కు పైగా ఓటర్ ఐడీలను డౌన్లోడ్ చేశారు. అంటే ఇతర ఓటర్ ఐడీలు, ఇది మీది కావచ్చు, నాది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. సో అందులో వెబ్సైట్ నుంచి దొంగచాటుగా 30,000కు పైగా ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి, ఆ డౌన్లోడ్ చేసిన ఓటర్ ఐడీలో ఏం చేశారంటే కేవలం ఫోటో మాత్రం మార్పు చేశారు. మిగతా డీటెయిల్స్ అన్ని అలాగే ఉంచి ఫోటోలు మాత్రం మార్పు చేసి వీటిని ఉపయోగించి తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారు. సో అప్పుడు కలెక్ట్ చేసిన ఓటర్ ఐడీలు మొత్తాన్ని కూడా పరిశీలించారు. ఏదైతే దొంగ ఓట్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారో అప్పుడు కలెక్ట్ చేసిన ఓటర్ ఐడీలన్నీ కూడా నాడు ఎన్నికల సంఘం తీసుకుని వాటిని పరీక్షించింది. ఇవి అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీశారు, దీని మీద ఏం చేశారంటే ఫోటోలు మాత్రమే మార్పింగ్ చేశారు. అప్పుడు పూర్తి స్థాయిలో దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపడితే తెలిసింది ఏంటంటే నాడు ఈఆర్ఓగా ఉన్నటువంటి గిరీశ లాగిన్ ఐడి నుంచి 30,000 ఐడి కార్డులు దొంగతనంగా బయటికి తీసి వాటిని ఉపయోగించి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారు. అందుకనే అది నిర్ధారించబడింది కాబట్టే ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఆ గిరీశాన్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడితో ఆగదు. ఇతర అధికారులు ఎవరెవరు ఇందులో పాలు పంచుకున్నారో వాళ్ళందరి సంగతి కూడా తేల్చాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ దిశగా ఆల్రెడీ చర్యలకు సంబంధించి కూడా ఏం చేయాలనే దాని మీద కూడా జరుగుతుంది. ఎవరెవరు ఉన్నారనేది ఇంకా వెలుగులోకి అయితే రావాల్సి ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే చర్యలు తీసుకోవడానికి 2 ఏళ్ళు పట్టడం. అంటే ఎన్నికలు ఎప్పుడో 2021లో జరిగితే 2024లో మొదట్లో మనం చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఇంత సమయం ఎందుకు పట్టింది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నే. వాస్తవానికి ఎన్నికల సంఘం ఎప్పుడైతే దొరికారో వెంటనే దాదాపుగా మొదటి 3 నుంచి 6 నెలల్లో విచారణ చేసి చర్యలు తీసుకుని ఉంటే తరువాత అధికారులు అలాంటి పనులు చేయడానికి భయపడతారు. బట్ ఇప్పుడు చూడండి, ఫామ్ నెంబర్ 7లు ఇచ్చి అడ్డగోలుగా ఎన్ని ఓట్లు తొలగించారు, అలాగే ఎన్ని దొంగ ఓట్లు చేయించారు. ఏ పట్టణం చూసినా, ఏ గ్రామం చూసినా కానీ దొంగ ఓట్లు. ఒక ఇంట్లో 4 ఉంటే ఒకళ్ళకి ఓటు ఉంటుంది, మిగతా 3కు ఉండవు. లేదా కొన్ని కుటుంబాలు అసలు ఓట్లే లేవు, కొన్ని కుటుంబాలు 2కు ఉంటే 2కు ఉండవు. ఇలాగ రకరకాలుగా ఓటర్ల జాబితాలో ఎక్కడ చూసినా అన్ని అవకతవకలే. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు మొరబెడుతున్నప్పటికీ కూడా జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికైనా సరే దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే 2024 ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు విలయతాండవం చేస్తాయి. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. 2021 తిరుపతి ఎన్నికల సమయంలో తమిళనాడు నుంచి తీసుకొచ్చారు బస్సులేసి వాళ్ళకి తెలుగు కూడా సరిగ్గా రాదు. తమిళనాడు నుంచి డబ్బులు ఇచ్చి మనిషికి 1000, 1500, 2000 ఇచ్చి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు. దానికి ఈ గిరీశ లాగిన్ ఐడి నుంచి డౌన్లోడ్ చేసినటువంటి ఓటర్ ఐడి ఎపిక్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించారు. అంటే దొంగ ఓట్లు ఏ స్థాయిలో రాజ్యం వెళ్తుందనటానికి తిరుపతి ఎన్నికల ఉదాహరణ. సో జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఎన్నికల్లో ఎలా గెలిచాడు అంటే ప్రజల ఓట్లు వేస్తే గెలవలా, దొంగ ఓట్లు వేస్తే గెలిచాడు. దొంగ ఓట్లు జరిగినాయి కాబట్టే కదా ఈరోజు ఎన్నికల సంఘం గిరీశ మీద చర్యలు తీసుకుంది. అంటే తిరుపతి ఎన్నికల్లో నాడు గురుమూర్తికి ఓట్లు వేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన దొంగ ఓటర్లు. టూరిస్టు బస్సులు తీసుకొచ్చారు కదా, ఏంటంటే అది తిరుపతి ఒక పర్యాటక ప్రదేశం కాబట్టి ఆ వంక మీద టూరిస్టుకు వచ్చామని చెప్పి వాళ్ళందరితో దొంగ ఓట్లు వేయించి బస్సులన్నీ కూడా ఒక పక్కన ఆపేసి 100 బస్సులు, 1 కాదు 2 కాదు 100 ఏసీ బస్సుల్లో జనాన్ని తరలించి నాడు ఆ రోజు దొంగ ఓట్లు వేయడం జరిగింది. ఎందుకంటే అది అధికార పార్టీ సిట్టింగ్ ప్లేస్ కాబట్టి దాన్ని కాపాడుకోకపోతే రాజకీయంగా తీవ్రంగా ఇబ్బంది పడాలి కాబట్టి కాపాడుకోవడం కోసం, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత లేదు అని చెప్పడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా ఇలా దొంగ ఓట్లు వేయించారు. అది నాయకులందరూ బాగానే ఉన్నారు. ఆ రోజు మిమ్మల్ని ఏదో పనులు చేయమన్న నాయకులందరూ బాగానే ఉన్నారు. వాళ్ళకేమి
నొప్పి లేదు. కానీ చేసిన మీరు మాత్రం ఈరోజు ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు ఎవరు బలిపశువు అయ్యారు అంటే అధికారులే అంతిమంగా బలిపశువు. చెప్పిన రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, బట్ అధికారులు బలిపశువులుగా మారుతున్నారు. అనేక సందర్భాల్లో నారా లోకేష్ కూడా గతంలో చెప్పారు, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరి పేర్లు మేము రెడ్ బుక్లో రాశాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో చర్యలన్నీ కూడా దాదాపుగా ఇలాగే ఉంటాయి. ఇప్పుడంటే ఎన్నికల సంఘం తీసుకుంది, రేపు ప్రభుత్వం మారిన తర్వాత విచారణ చేసి తీసుకుంటారు. కాబట్టి అధికారులందరికీ కూడా ఇచ్చే సలహా ఏంటంటే ఎప్పటికైనా జరిగిందేదో జరిగింది, ఎప్పటి నుంచైనా అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించండి. అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ నేతలకు కానీ వంత పాడితే చివరికి బలిపశువులుగా మారేది మీరే. ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల హవా నడిచింది అనటానికి ఈరోజు గిరీష సస్పెన్షన్ ఒక ఉదాహరణ. ఎప్పటికైనా ఎన్నికల సంఘం రాష్ట్రంలో లక్షలాది దొంగ ఓట్లు చేర్చడం జరిగింది, అలాగే ఉన్న అర్హత ఉన్న వారి ఓట్లు తొలగించడం జరిగింది. 2024 ఎన్నికలకు ముందే వాటన్నిటినీ కూడా సరిచేసి ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద కూడా ఉంది. అలాగే అధికారులు కూడా ఇప్పుడు ఏదైతే ఒక చెంపపెట్టి లాంటి నిర్ణయం వచ్చిందో దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో పనిచేయాలని చెప్పి మా మనవి.